బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా ఆక్టోపస్ కానిస్టేబుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కానిస్టేబుల్ ఫరూక్ నంద్యాలలో ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా సమాచారం. తల్లితో సహజీవనం చేస్తున్న క్రమంలోనే కూతురితోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల ఘాట్ సమీపంలో కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. ఫరూక్ స్వగ్రామం ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో ఫరూక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్న ఫరూక్ ఉద్యోగరీత్యా గుంటూరులోనే నివాసం ఉంటున్నాడు. ఈ వారంలో సెలవు మీద గుంటూరు నుండి నంద్యాలకు వచ్చిన ఫరూక్ 3 రోజుల సెలవు ముగిసినా ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నంద్యాలకు చెందిన తల్లితో సహజీవనం, యువతితో ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న యువతికి మరో యువకుడితో సంబంధాలున్నట్లు సమాచారం. కాగా పక్కా ప్లాన్తో కానిస్టేబుల్ ను హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూతురి ప్రియుడు హతమార్చాడా, కూతురితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నందుకు తల్లే హతమార్చిందా అనే విషయం సస్పెన్స్ గా మారింది. 3 రోజుల క్రితమే ఫరూక్ హత్యకు గురైనట్లుగా సమాచారం. కాగా ఫరూక్ హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఫరూక్ మిత్రులు పరారీలో ఉన్నట్లుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆక్టోపస్ కానిస్టేబుల్ హత్య కేసులో సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రేఖ, నంద్యాల జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన ఆక్టోపస్ కానిస్టేబుల్ ఫరూక్ దారుణ హత్య కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. ఫరూక్ గతంలో కర్నూలు జిల్లాలో ఆక్టోపస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే ఏదైతే ట్రాన్స్ఫర్ నిమిత్తం గుంటూరులో అక్కడే ఉద్యోగరీత్యా అక్కడే ఫ్యామిలీతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 8వ తేదీ విశాఖలో ఫైరింగ్ సంబంధించినటువంటి శిక్షణ ఉందంటూ ఇంట్లో చెప్పి ఫరూక్ వెళ్ళారు. అయితే 2 రోజులు అయినా ఫోను కలవకపోవడంతో అనుమానం రావడంతో భార్య గుంటూరు పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. గుంటూరు పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు అతని ఫోన్ సంబంధిత సిగ్నల్ ఆధారంగా ఫరూక్ ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క ఆనవాళ్లను కనుక్కోవడం జరిగింది. అయితే ఫరూక్ సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి అక్రమ సంబంధమే తమ ప్రాణాన్ని మీదకి తెచ్చిందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఫరూక్ కర్నూలులో పనిచేసే క్రమంలో ఫరూక్ ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళతో ఓవైపు సహజీవనం చేస్తూ ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో కూతురు మీద కూడా కన్ను వేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక మహిళను సహజీవనం చేస్తున్నటువంటి సమయంలో ఆమెతో కాకుండా తమ కూతురు మీద కూడా తమ కన్ను పడినటువంటి క్రమంలోనే ఆ యొక్క మహిళ ఈ యొక్క కేసు సంబంధించి మహిళ ఫారూక్ను హత్య చేయించిందా, లేకుంటే ఇప్పటికే ఎవరైతే సహజీవనం చేస్తున్నటువంటి మహిళ ఉందో మహిళ కూతురికి ఆల్రెడీ కూడా లవర్ ఉన్నారు. కూతురి లవరు ఏదైనా ఫరూక్ను హతమార్చారా, లేకపోతే ఇక్కడ సహజీవనం చేస్తున్నటువంటి మహిళ హతమార్చిందా అనేటటువంటి సస్పెన్షన్ అయితే నెలకొంది. ఇప్పటికే నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రం డీప్ ఫారెస్ట్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పచ్చర్లలో డీప్ ఫారెస్ట్లో ఏదైతే 8వ తేదీ అక్కడ విధులు శిక్షణకు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళినటువంటి ఫరూక్ నేరుగా నంద్యాలకు రావడం జరిగింది. నంద్యాలకు గతంలో ఎవరైతే ఆమెతో సహజీవనం చేస్తూ ఉన్నాడో ఫరూక్ ఆమె కోసమే నంద్యాలకు వచ్చారని కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. పోలీసు వారు ఇద్దరి మధ్య ఎవరెవరితో లాస్ట్ కాల్ మాట్లాడారు, ఏం మాట్లాడారనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడంతో ఒక మహిళతో గతంలో అఫైర్స్గా ఉన్నట్లు గమనించినటువంటి పోలీసులు అయితే చివరిగా ఏం మాట్లాడారు, చివరిగా మాట్లాడినటువంటి క్రమంలో ముచ్చుమర్రి ఏదైతే ఆలగడ సమీపంలో బార్డర్ సమీపంలో అతన్ని తీసుకువెళ్ళి అక్కడే హతమార్చి నేరుగా తీసుకొని వచ్చి నల్లమల్ల దట్టమైనటువంటి పచ్చర్ల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి అక్కడే పడేశారనేటటువంటి వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గతంలో ఫరూక్ ఇక్కడే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో మహిళ ఎవరైతే ఆ మహిళ సహజీవనం చేస్తున్నారో ఆ మహిళ సహజీవనం చేస్తున్నటువంటి క్రమంలో ఫరూక్ కొంతమంది మిత్రులను తన వెంట తీసుకొని వెళ్ళేవాడు. ఆ మహిళ సంబంధించినటువంటి బాగోగులు చూసే సమయంలో ఫరూక్ ఇక్కడ లేకపోవడం, అతను విధుల దృష్ట్యా గుంటూరులో ఉంటూ ఉన్నారు. తమ మిత్రులు ఆమెకి ఏమి కావాలన్నా దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఫరూక్ మిత్రులు కూడా ఎవరైతే ఫరూక్ సహజీవనం చేస్తూ ఉన్నారో ఆమె మీద వీరు కూడా తమ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా అఫైర్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.
కంప్లీట్గా ఈ వ్యవహారం అంతా ఫరూక్కు తెలిస్తే ఇబ్బంది అవుతుందనేటటువంటి నేపథ్యంలోనే ఇదంతా తమ యొక్క మిత్రులే ఫరూక్ను హతమార్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఈ కేసు సంబంధించి 3 కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఈ కేసుని ఇప్పటికే ఎస్ థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.